హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 77. నాకు 2 డేస్ 3 డేస్ వీలు పడలేదు. ఎందుకంటే రైటర్ గారు స్టోరీ పంపించలేదు. తను ఏదో ఊరు వెళ్ళిందంట. అందుకని నాకు స్టోరీ పంపించకపోయేసరికి నాకు కొంచెం కుదరలేదు. ఎందుకంటే ఈ స్టోరీ ఇంతకుముందు పంపించారు కానీ నా దగ్గర అక్కడ వాట్సాప్లో మిస్ అయింది. అందుకనే మళ్ళీ పంపించలేదు. సో, అందుకే అప్పుడప్పుడు పంపిస్తున్నారు. మొన్న లేట్ అయ్యేసరికి నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను. అలాగే ఇంకొంచెం మొన్న పండగ ఉండడం వల్ల, మా హస్బెండ్, పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల, ఇక అందుకని కుదరలేక సరిగ్గా వీడియోస్ పెట్టట్లేదు. ఈరోజు నుంచి రెగ్యులర్‌గా పెట్టేస్తాను. అలాగే మిస్టర్ ఇగో కూడా మార్నింగ్ పెట్టాలనుకున్నాను. ఆ టైంలో నాకు కరెంట్ లేదు. సో, నెట్ లేదు. అందుకని ఆ వీడియో మిస్ అయిపోయింది. మాక్సిమం రేపటి నుంచి అన్ని వీడియోస్ రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తాను. ఓకే. ఇక మీకు క్లియర్ చేసేసాను కదా! ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. యారగెంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 77. అయ్యో, ఏంటి అందరూ అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు? జానకి కాస్త లేటుగా వస్తే శ్రావణి అయిపోతుందా ఏంటో? నాతో ట్రావెల్ చేసి మీరు కూడా నాలాగే వైల్డ్గా థింక్ చేసేస్తున్నారు. మీరు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. ఇంతకీ ఇప్పుడు వచ్చింది జానకినా శ్రావణినా? నాకు డౌట్ రేజ్ అయ్యేలా చేసేశారు. ఇప్పుడు నేను నిజం తెలుసుకోవాలి. నాకు నిజం చెప్పేవాళ్ళెవరు? హాయ్, హలో. ఇప్పుడు మీరు చూస్తుంది మీ ఫేవరెట్ కావేరి. వెల్కమ్ టు అలా కావేరిలో. మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? మీకేమన్నా టిప్స్ కావాలా? ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియడం లేదా? మీకేం కావాలన్నా మీకోసం నేనున్నా. నన్ను కలుసుకోవాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అలా కావేరిలో. మీకోసం నేనుంటా, మీతోనే నేనుంటా. క్యాచ్ ఆన్ అలా కావేరిలో. ఫోన్స్లో రీల్స్ చేసుకుంటూ ఉన్న కావేరి ఆనందరావు రావడంతో చేసే పని ఆపేస్తుంది. అయిపోయిందా? ఇంకేమైనా చెప్పేదుందా? ఆ చెత్త ఆపేసి వెళ్ళి తిను. వదిలేస్తే తినడం కూడా ఆపేస్తావు. ఇదే పనిలో ఉంటావనుకుంటా. పద. అక్కడ నివికి ఆకలిగా ఉందట. షూ, నేనెందుకు? జానకి వచ్చేసిందిగా. ఇప్పటిదాకా జానకి రాలేదని నన్ను ఆపేశారు. నా టాలెంట్ తొక్కేస్తున్నారు అంటూ బాధపడుతుంది. హా కావేరి, అది ఉన్నవాళ్ళు బాధపడాలి, అంతేకాని నీకెందుకు చెప్పు. పద. అది అలా చెప్పండి, నేను బాధపడను అంటూ ఆనందరావు అన్నది అర్థమై కోపంగా చూస్తూ తిట్టుకుంటూ ఆనందరావు చూసేసరికి వెకిలి నవ్వు నవ్వుతూ వెనకే బయటకు వస్తుంది. నివి, అమ్మ వచ్చేసిందిగా, నువ్వు త్వరగా తినే, లేదా అమ్మ కోపడుతుంది. వరాలు, నివికి భోజనం పెట్టు అంటూ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తారు. హర్షని హక్ చేసుకొని అలానే ఉండిపోయింది జానకి. జాను, ఈరోజేంటి ఫుల్ మూడ్లో ఉన్నట్టున్నావు అంటూ నవ్వుతాడు హర్ష. తనని తడిమేస్తున్న జానకి చేతులు చూస్తూ. హర్ష అలా అనేసరికి కాన్షియస్లోకి వచ్చిన జానకి హర్షని వదిలేసి దూరం జరుగుతుంది. హే కమ్మాన్ జాను, ఏంటి అలా ప్యానిక్ అవుతున్నావు ఈరోజు అంటూ జానకి చేతులు తన చేతిలోకి తీసుకుంటాడు. జానకి చేతులు చూస్తూ ఉన్న హర్షని చూస్తూ, ఏంటి నా చేతులు ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నావు అంటూ జానకి అడుగుతుంది. ఎందుకో తెలీదు, చూడాలనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది, అందుకే చూస్తున్నా అంటూ జానకి తన వైపే చూస్తుంటే, అదేలేవోయ్, నా భార్య నాకెప్పుడు కొత్తగా కనిపిస్తుంది అంటున్నా. సరే, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంటూ హర్ష జానకి చేతులు వదిలేసి బయటకు వస్తాడు. జానకి హర్ష వెళ్ళగానే ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. చాక్లెట్, నివి డిన్నర్ చేసావా తల్లి? హా చాక్లెట్, అమ్మ వచ్చేసిందిగా, నేను టమ్మీ ఫుల్గా తినేశాను. హా గుడ్ గర్ల్, మా లిటిల్ అంటూ ఎత్తుకొని, ఇప్పుడు లిటిల్ గుడ్ గర్ల్ అయింది కాబట్టి నీకు గిఫ్ట్ ఇవ్వాలి కదా. హియర్ ఇట్ ఈజ్ చాక్లెట్స్ అంటూ హర్ష ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి తన చేతిలోకి తీసుకుంటాడు. చాక్లెట్ ఇచ్చేయి అంటూ నివి అడుగుతుంటే, నేను ఇస్తే మీ అమ్మ నిన్ను తిడుతుంది కదా,
వెళ్ళి మీ అమ్మని అడుగు, మీ అమ్మ ఇవ్వమంటే నేను ఇస్తాను, గో అండ్ ఆస్క్ అంటూ నివ్విని వదలగానే ఓకే చాక్లెట్ అంటూ నివ్వి పరుగున జానకి దగ్గరికి పరుగు పెడుతుంది. హర్ష నివ్వి పరుగు పెడుతూ వెళ్ళడం చూసి లిటిల్ కేర్ఫుల్ అమ్మా అంటూ నివ్వి వెనకే పైకి వస్తాడు. అమ్మా అమ్మా మరి నాకు చాక్లెట్స్ కావాలి, నేను తీసుకోనా, నాకు చాక్లెట్ ఇస్తా అన్నాడు అంటూ జానకి రెడీ అవుతూ ఉంటే జానకి కాళ్ళు చుట్టేస్తూ అల్లరి చేస్తూ ఉంది నివి. నీకేం పని పాట లేదా, ఎప్పుడు గోల చేస్తూ ఉంటావా, ఇప్పుడేగా తిన్నావు, మళ్ళీ కావాలా అంటూ చాక్లెట్స్ తినకపోతే పోతావా, వెళ్ళి పడుకో అంటూ గట్టిగా అరుస్తుంది. జానకి అలా అరవగానే నివి భయంగా చూస్తూ నిలబడుతూ అక్కడికి హర్ష రావడం చూసి చాక్లెట్ నన్ను అమ్మ తిడుతుంది అంటూ హర్ష దగ్గరికి వెళ్ళిపోతుంది. హర్ష డోర్ దగ్గర నిలబడడం చూసి హర్ష దగ్గరికి వెళ్ళి హర్ష ఎత్తుకున్న నివ్విని చేతుల్లోకి తీసుకుని ఏంటండి దానికి చాక్లెట్స్ ఇస్తా అంటున్నారు, నైట్ టైం తినకూడదు తెలుసు కదా, నివ్విని వెళ్ళి పడుకో అంటూ నివ్విని బెడ్ మీద పడుకోబెడుతుంది. నేను వచ్చేలోపు నువ్వు నిద్రపోవాలి, కళ్ళు మూసుకొని పడుకో అంటూ బెడ్షీట్ కప్పి హర్ష దగ్గరికి వెళ్ళి చార్ల చెయ్యి పట్టుకుంటూ హర్ష భుజం మీద తల వాలుస్తుంది జానకి. హా, ఈరోజేంటి చాలా కొత్తగా కనిపిస్తున్నావు అంటాడు హర్ష. నిజమే హర్ష, ఈరోజు నాకు నేనే చాలా కొత్తగా ఉన్నాను, నాకు చాలా ఆనందంగా ఉంది హర్ష, చాలా ఆకలిగా కూడా ఉంది, అవునా, అవును అంటూ హర్ష చేపట్టుకొని ముందుకు నడుస్తూ కిందకి తీసుకెళ్ళి టేబుల్ ముందు కూర్చోపెట్టి హర్ష ముందు ప్లేట్లో ఫుడ్ పెడుతుంది. హర్ష, ఈరోజు నాకు నువ్వు తినిపిస్తావా, నువ్వు పెడితే నాకు తినాలని ఉంది. ఏంటి, ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తున్నావు, రోజు నువ్వే తింటావుగా, ఈరోజేంటి చిన్నపిల్లలు అడుగుతున్నావు, నా వేలు కట్ అయింది, ఇప్పుడేంటి నాకు పెడతావా పెట్టవా, సరే నువ్వు పెట్టకపోతే వదిలే, నేను పస్తు పడుకుంటాను అంటుంది జానకి. నేను క్యాజువల్గా అన్నానులే, ఇప్పుడేంటి నేను తినిపించాలి అంతే కదా అంటూ జానకికి హర్ష అన్నం తినిపిస్తాడు. హర్ష, ఈరోజు లేట్ వచ్చానని నీకు కోపంగా ఉంది కదా, షూ అదేం లేదు, కాకపోతే ముందు చెప్పుంటే ఇంత ప్రాబ్లం అయ్యేది కాదు, బట్ యూ డోంట్ వరీ, ఐ విల్ హ్యాండిల్, ఇన్ని రోజులు వదిలేశాను కదా, ఇకపై దగ్గరుండి చూసుకుంటాను అంటూ జానకికి అన్నం తినిపిస్తాడు. జాను, నీకు పొటాటో ఇష్టం కదా, వెయ్యనా, నాకు పొటాటో ఇష్టం లేదని తెలుసుగా హర్ష, కొత్తగా నాకు ఇష్టం అంటావేంటి, నా ఇష్టాలు కూడా నీకు తెలీదా, అవును కదా మర్చిపోయాను, అవును ఈరోజు వచ్చిన తర్వాత అందరికీ సర్ప్రైజ్ అండ్ గుడ్ న్యూస్ చెప్తానన్నావు, కానీ లేట్ అయిపోయిందిగా, ఈరోజు చెప్పకపోయినా కూడా నేను రేపు చెప్తాను, నాకు చాలు, ఇప్పుడు నీకు నేను పెడతాను పట్టు హర్ష. వేలు కట్ అయింది అన్నావు కదా, నీకెందుకు చెప్పు, నేను తింటాలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నువ్వు త్వరగా వచ్చే హర్ష, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ జానకి పైకి వెళ్ళిపోతుంది. కాసేపటికి హర్ష పైకి వచ్చేసరికి జానకి హర్ష కోసం వెయిట్ చేస్తూ ఉంది. హర్ష లోపలికి రావడం చూసి హర్ష, నీ కోసం ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా, ఇంతసేపు రాకుండా ఏం చేస్తున్నావు అంటూ హర్షను వెళ్ళి హక్ చేసుకుంటుంది. హర్ష, ఏంటి అలానే ఉన్నావు, నా కోసం అంత చేశావు, ఇప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను, అయినా ఇంత దూరంగా ఉంటావేంటి, నన్ను గట్టిగా హత్తుకో హర్ష అంటూ హర్ష చేతులు తన చుట్టూ వేసుకుంటూ, హర్ష నువ్వు ఇంత దగ్గరగా ఉంటే ఎంత బాగుందో తెలుసా, నాకెప్పుడు నీతో ఇలానే ఉండిపోవాలనుంది, ఈ ప్రేమ నా సొంతం అంటే నాకు చాలా ఆనందంగా ఉంది, ఐ లవ్ యూ హర్ష, నువ్వు నేను ఆలస్యంగా వస్తే నన్ను కొట్టావు చూసావా, అప్పుడు నీ ప్రేమ నాకు అర్థమైంది హర్ష, ఐ లవ్ యూ హర్ష అంటూ హర్షని గట్టిగా హత్తుకుంటుంది. హర్ష, ఏంటి అలానే ఉన్నావు, నీకు నేను ఇష్టమే కదా, మరెందుకు నేను నీకు నా ప్రేమ చెప్తున్నా కూడా అలానే ఉంటున్నావు, నేను నీకు ఏం కానా, నా జాను అంటే నాకు ఇష్టం లేకుండా ఉంటుందా, నాకెప్పటికీ నా జాను ఒక్కటే ఇష్టం,
అదే నా ఇష్టం. ఇష్టమైన, కష్టమైన, కోపమైన, ప్రేమైన ఏదైనా కూడా నా జాను మీద చూపించడం నాకు ఇష్టం. నా జాను నీ నేను అంత ప్రేమించా కాబట్టే ఎంత కష్టమైనా కూడా పెళ్లి చేసుకున్నా. శ్రావణి చేసిన మోసాన్ని నమ్మి వెళ్ళిపోయినా కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదు, ఇంకో ఆడదాన్ని చూడలేదు అని అనుకున్న నా బంధం దూరమయ్యేసరికి అన్ని బంధాలకు దూరమయ్యాను. మళ్ళీ నా జానుతోనే ఆ బంధాలన్నీ నా లైఫ్లోకి వచ్చాయి. అలాంటిది నా జాను అంటే నాకు ఇష్టం లేకుండా ఉంటుందా? నా మనసులో ఉన్నది, నేను కోరుకున్నది నా జాను మాత్రమే. మరి నేను నీకు ఇంత దగ్గరగా ఉంటే నువ్వు నాకు అంత దూరంగా ఉంటావేంటి హర్ష? నన్ను నీ సొంతం చేసుకో హర్ష. నన్ను నీలో కలిపేసుకో. ఈ రాత్రి మన జీవితంలో మరుపులేని రేఖ మిగలాలి. ఈరోజు నీకేమైంది అంటూ నివి కదలడం చూస్తూ జానకి చేతులు విడిపించుకొని నివి దగ్గరికి వెళ్ళి నివి పక్కన పడుకుంటూ తనని జోకొడుతూ ఉంటాడు. హర్ష, మన మధ్యలో ఇప్పుడు ఇదెందుకు? దీన్ని పక్క గదిలో పడేసి వచ్చేయి. ఈ రాత్రి నువ్వు నేను మాత్రమే ఉండాలి హర్ష. మన మధ్య డిస్టర్బెన్స్ ఉండకూడదు. జాను, నువ్వేనా ఇలా మాట్లాడేది? ఈరోజు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావు. హర్ష, నేను నీకోసమే ఆలోచిస్తున్నా, మన కోసం ఆలోచిస్తున్నా. ఇన్నాళ్ళు మనం దానివల్ల దూరంగా ఉన్నాం. ఇప్పుడు కూడా దూరంగా ఉండాలా? అందుకే నేను అలా అన్నాను. దానికే నేను నీ కొత్తగా కనిపిస్తున్నానా? నీ మీద నాకు ఆ మాత్రం హక్కు లేదా? నా మీద హక్కు నా జానుకి కాక ఇంకెవరికి ఉంటుంది? మన మధ్య ఏకాంతం అనేది ఇలా కాదు, చాలా స్పెషల్గా ఉండాలి. లేట్ అయింది, వెళ్ళి పడుకో, నాకు ఆఫీస్ వర్క్ ఉంది. గుడ్ నైట్ అంటూ నివికి బెడ్షీట్ కప్పుతూ ల్యాప్టాప్ తీసుకొని తనకు ఆఫీస్ వర్క్ ఉండడంతో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. జానకి హర్షాల వెళ్ళిపోయేసరికి కాస్త డల్ అవుతూ బెడ్కు మూలం చేరి నిద్రపోతుంది. హర్షాల వర్క్ చేసుకుంటూ అక్కడే సోఫాలో నిద్రపోతాడు. అమ్మా అమ్మా, ఈరోజు నన్ను రెడీ చేయకుండా అలానే పడుకొని ఉన్నావేంటి? నాకు స్కూల్ టైం అవుతుంది. నువ్వు ఇంకా చిన్నపిల్లవా? రెడీ అవ్వడం కూడా తెలీదా? వెళ్ళి రెడీ అవ్వు, నన్ను పడుకోనివ్వు అంటూ జానకి నిద్రపోతుంది. హర్ష, వచ్చావా? ఎక్కడికి వెళ్ళావు నన్ను వదిలేసి? నువ్వెక్కడికి వెళ్ళకు అని చెప్పాను కదా అంటూ పడుకున్నది కాస్త పైకి లేస్తుంది జానకి. చాక్లెట్, అమ్మ నన్ను రెడీ చేయనంటుంది. మీ అమ్మ ఇప్పుడు రెడీ చేయలేదు లిటిల్, నేను నిన్ను రెడీ చేస్తాను పదా. హర్ష, అలా అంటావేంటి? నేనుండగా నువ్వు పని చేస్తావా? నేను రెడీ చేస్తాను, నువ్వుండు, నేను చేస్తాను పదా అంటూ నివిన్ తీసుకుని వెళ్ళి స్కూల్కంతా రెడీ చేస్తుంది జానకి. కిందకొచ్చిన జానకి అక్కడ అందరూ ఉండడం చూసి ఆనందరావు దగ్గరికి వెళ్ళి మావయ్య అని పిలుస్తుంది. పేపర్ చదువుతూ ఉన్న ఆనందరావు జానకి మావయ్య అనగానే జానకిని చూస్తూ చాలా రోజుల తర్వాత జానకి మావయ్య అని పిలిచిందని చాలా ఆనందపడతాడు. మావయ్య, ఏంటి అలా చూస్తున్నారు? కాఫీ తీసుకోండి. మావయ్య, నేను మీతో మాట్లాడాలి. చెప్పు జానకి. అప్పుడే హర్ష నివిన్ తీసుకొని కిందకొస్తాడు. నేను ఒక నిర్ణయం తీసుకున్నా. నేను చేసే పని వల్ల అందరూ టెన్షన్ పడుతున్నారు. అందుకే నేను నా ఐఏఎస్ జాబ్కి రిజైన్ చేద్దామనుకుంటున్నా. జానకి మాటలు విన్న హర్ష జానకి దగ్గరకు వస్తూ, నిన్న జరిగిన దానికి నువ్వు ఫీల్ అవ్వకు. కాస్త ప్రాబ్లం ఉంటే లాంగ్ లీవ్ పెట్టు, అంతేకాని ఇలా మానేస్తాను అనకు. నా జాను కళ ఐఏఎస్ అవ్వటం. నువ్వెవరి కోసమో దాన్ని వదిలేయకు. అర్థమైంది కదా? ఇంకెప్పుడు అలా అనకు. నా జాను ఐఏఎస్ అంటేనే నాకు ఇష్టం. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే హర్ష. నేను వెళ్ళి రెడీ అవుతాను అంటూ జానకి పైకి వెళ్తుంది ఆనందంగా. చిన్న జానకి మారిపోయిందిగా, నన్ను మావయ్య అని పిలిచింది. నాకు చాలా ఆనందంగా ఉంది అంటాడు ఆనందరావు. అవును డాడ్, మారిపోయింది. అదే మన కోసం చాలా చేంజ్ అయింది అంటున్నా. డాడ్, ఈరోజు లిటిల్ని నువ్వే స్కూల్కి తీసుకెళ్ళు. లిటిల్, నాకు అర్జెంట్ వర్క్ ఉంది నాన్న. ఈరోజుకి తాతయ్యతో వెళ్ళు. ఓకే చాక్లెట్ అంటూ హర్షకి కిస్ ఇచ్చేసి
ఆనందరావుతో కలిసి స్కూల్కి వెళ్ళిపోతుంది. రెడీ అయి కిందకొచ్చిన జానకి హర్ష దగ్గరికి వెళ్ళి, హర్ష నేను ఎలా ఉన్నాను అంటూ తన కట్టుకున్న చీరను చూపిస్తూ అడుగుతుంది. నా జాను, ఇన్ అండ్ అవుట్ బోత్ ఆర్ బ్యూటిఫుల్. కానీ కలెక్టర్ ఆఫీస్కి నువ్వు ఇలా వెళ్ళవు కదా, ఈరోజేంటి కొత్తగా? నువ్వే అన్నావుగా కావాలంటే లాంగ్ లీవ్ పెట్టమని. నేనిప్పుడు నీకు భారీగా ఉండాలనుకుంటున్నా, అది మాత్రమే నాకు కావాలి. అందుకే అన్నిటినీ వదిలేశాను. ఇప్పుడు నేను హర్షకి భారీగా ఉండడమే కావాలి. నిన్ను వదిలి నేను క్షణం కూడా ఉండలేను. ఆ విషయం నాకు నిన్నే తెలిసింది. జానకి, నువ్వు ఈ చీరలో చాలా బాగున్నావు. మనం రీల్ తీసుకుందామా, పద పద అంటూ కావేరి వచ్చి జానకి చేపట్టుకొని లాగుతుంది. నేను మా ఆయనతో కలిసుంటే నీకు కనిపించడం లేదా? మొగుడు పెళ్ళాల దగ్గరికి వచ్చావు, వెళ్ళు అవతలికి. సిగ్గులేందానా, ఇంకొకసారి వస్తే గ్యాస్ లీక్ చేసి చంపేస్తాను అంటుంది జానకి. అదే అత్తయ్య, ఇప్పుడు నేను చెప్పింది రీల్ తీశారనుకోండి, అత్త కోడల గొడవలు చాలా బాగుంటాయి. ఇప్పుడు బాగా ఫేమస్ కదా. ఓ జానకి, యాక్షన్లో నువ్వు నాకన్నా మించిపోయావు. నేను నిజం అనుకున్నా. నేను కూడా అస్టుడేట్గా ఉంటాను. నువ్వు నాతో కలిసి రీల్స్ చేస్తే మనకు పండగే. నేను ఇప్పుడే ఈ గుడ్ న్యూస్ మన ఫ్యాన్స్కి చెప్తాను అంటూ కావేరి పైకి పరిగెడుతుంది ఆనందంగా. హర్ష, నేను బాగా యాక్ట్ చేశాను కదా? హాహా, ఇంత బాగా యాక్ట్ చేసినా కూడా యాక్టింగ్ నిజం కాదు కదా, ఎక్కడో ఒక చోట దొరికిపోతావు, జాగ్రత్త అంటూ యాపిల్ తీసుకొని చాక్ తీసుకుంటుంటే, నీకోసం నేనేమైనా చేస్తాను హర్ష అంటూ హర్ష దగ్గరికి వచ్చి తన చేతిలో యాపిల్ అండ్ చాక్ తీసుకొని కట్ చేస్తుంది. అలా చేస్తున్న జానకి పొరపాటున చేయి ముందుకు జారి యాపిల్ కింద పడి జానకి చేయి కట్ అవుతుంది. అమ్మా! జానకి చేయి బాగా కట్ అయింది, బ్లడ్ వస్తుంది. హాస్పిటల్కి వెళ్దాం పదా. హర్ష, నీకు నేనంటే చాలా ప్రేమ కదా, అందుకే నీకు అలా అనిపిస్తుంది. చిన్న దెబ్బేగా, ఏం కాదులే. నీకు ఇంత దెబ్బ తగిలితే చిన్న దెబ్బ అంటావేంటి? నేను చూస్తూ ఉండలేను, పద పద హాస్పిటల్కి అంటూ జానకిని మాట వినకుండా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంతకీ మీకు ఏమనిపిస్తుంది? ఏదైనా డౌట్ వస్తుందా? చూద్దాం. చూసారు కదా ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది? మీ అందరికీ డౌట్ వస్తుందా? నాకైతే ఫుల్ డౌట్ వచ్చేస్తుంది తన శ్రావణి అని. మరి ఏం జరగబోతుంది? అమ్మో, కావేరి దగ్గర అయితే చాలా వైల్డ్గా ఉంది కదా. మరి ఇక శ్రావణి ఆర్ జానకి ఎవరైతే చూద్దాం. కానీ కావేరితో మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది ఇక మీదట. మరి జానకిని అంత ప్రేమగా హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళాడు హర్ష? మీకు ఎవరికైనా తెలుసా? తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ చేసేయండి. మరి మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ గురించి కూడా కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ.